మంగళగిరిలోని అంజుమాన్ భూములను కాపాడుకునేందుకు చేస్తున్న పోరాటం షెడ్యూల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా వెల్లడించారు. అంజుమాన్ భూముల వ్యవహారాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లా వైసీపీ గుంటూరు పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మంగళగిరిలోని అంజుమాన్ భూములను తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన విషయాన్ని తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానని గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పట్టణ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా తెలిపారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో నగర తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూరి ఫాతిమా మాట్లాడారు. అంజుమాన్ భూములను కాపాడుకునే విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ఈ నెల 30న గుంటూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టి గుంటూరు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు. దానికి ముందు ఈ నెల 23, 24, 25 తేదీల్లో మసీదుల వద్ద, అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గాలు నివసించే ప్రాంతాల్లోని గుంటూరు ఈస్ట్ వెస్ట్ ప్రాంతాల్లో సంతకాల సేకరణ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. 26, 27, 28 తేదీల్లో గ్రూపు సమావేశాలు నిర్వహించి 29న మంగళగిరిలోని అంజుమాన్ భూములను పలువురు నాయకులతో కలిసి పరిశీలిస్తున్నట్లు నూరి ఫాతిమా తెలిపారు. మరి టౌన్ సంబంధించి అంజుమన్ ఇస్లామియాకి సంబంధించిన ప్రాపర్టీ 72.57 ఎకరాల గురించి మరి జరుగుతూనే ఉంది నెల నుంచి. దానికి ప్రణాళికగా మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలియచేయడం జరిగింది. దీని గురించి ఖచ్చితంగా మనం పోరాడాల్సిందే, ప్రజలకి అండగా ఉండాల్సిందే, ఇలాంటి ప్రాపర్టీస్ ని కాపాడాల్సిందే. ఎందుకంటే గతంలో కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించిన వక్ఫ్ ప్రాపర్టీస్ ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మనం కాపాడుకుంటా వచ్చాము. అప్పుడు ఎన్నో మరి ఎంతమంది ఆక్యుపై చేసి దాన్ని మరి ఎక్వైర్ చేసాం, మొత్తం చేసాం. అలాగే ఇప్పుడు కూడా మన బాధ్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్షం నేత వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన బాధ్యత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో లీగల్ గా మరి దీన్ని ప్రొసీడింగ్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మేము ప్రొసీడ్ అవుతున్నాం. అలాగే మరి తెలియచేయడం జరిగింది. 30వ తారీఖున ర్యాలీ ఎక్కడి నుంచి అనంటే మన అంజుమన్ సంబంధించిన ఈద్గా దగ్గర నుంచి, రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి కలెక్టరేట్ ఆఫీస్ దాకా ఒక నిరసన కార్యక్రమం, అలాగే ర్యాలీ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో నుంచే మరి దీనికోసం రేపు 23వ తారీఖున ప్రతి మసీద్ దగ్గర సంతకాలు అంటే ప్రజల దగ్గర నుంచి కూడా, వాళ్ళ దగ్గర నుంచి కూడా సంతకాలు సేకరించి ఈ ప్రాపర్టీ ప్రజలకి సంబంధించింది, మరి ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించింది, వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు సేకరించి 1 టౌన్లో 2 టౌన్లో 2 కూడా ప్రతి చోట కూడా మసీదుల దగ్గర, దాదాపు ముఖ్యమైన మసీదుల దగ్గర మరి సంతకాల సేకరణ కార్యక్రమం రేపు మొదలు పెడతాము. ఆ కార్యక్రమం 23, 24, 25వ తారీఖున ఈ 3 రోజులు కూడా మరి రేపైతే మసీదుల దగ్గర, ఎల్లుండి అలాగే 24th, 25th వచ్చేసి ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకి వెళ్ళి మరి సంతకాల సేకరణ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక 2 రోజులు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఒక రోజు మరి మైనారిటీ ఏరియాస్, ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 60,000 మంది మైనారిటీలు ఉన్నారు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో 30,000 మంది ఉన్నారు. కాబట్టి ఆ మెయిన్ ఏరియాస్ అక్కడికి వెళ్ళి సంతకాల సేకరణ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి మేము చేస్తాము. అలాగే దాని తర్వాత మరి 30వ తారీఖున ప్రణాళికల కోసం ప్రజలకి ఒక అవగాహన తీసుకొని రావడానికి గ్రూప్ మీటింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అది 26, 27, 28వ తారీఖున ఈ 3 రోజులు చేస్తాం. 29వ తారీఖున మరి ఇప్పుడే చెప్తున్నాం, 29వ తారీఖున మనం ఆ ప్లేస్ మంగళగిరి దగ్గరికి వెళ్ళి ఈ ప్లేస్ ని మరి ఖాదర్ బాషా గారు, అలాగే హఫీజ్ ఖాన్ గారు, నేను, అలాగే జిల్లా అధ్యక్షుడు వారు, అలాగే ప్రతి ఒక్కళ్ళు మైనారిటీ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కళ్ళం కూడా అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూసి వస్తాము. ఈ కార్యక్రమము 30వ తారీఖున 2 గంటలకి నమాజ్ తర్వాత మరి ఈ నిరసన కార్యక్రమం ఈ వీక్ దీనికోసం ప్రణాళిక మేము చేస్తాము. దాని తర్వాత ఇంకేం చేయాలి, ఎందుకంటే దాదాపుగా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మంత్ 19th నోటిఫికేషన్ వచ్చింది. ఈ మంత్ 19th కల్లా ఒక 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. మాకు ఫిబ్రవరి 18th వరకే మాకు దీనికోసం పిటిషన్స్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన మాకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 18th వరకే ఉంది. కాబట్టి అప్పుడు దాకా మేము ఇవి వేస్తాం. దాని తర్వాత 30వ తారీఖు తర్వాత ఒక 1 వీక్ ఆగిన తర్వాత దాని తర్వాత
తర్వాత ఏం ప్రణాళిక చేయాలి. ఎందుకంటే ఒకవేళ కలెక్టర్ గారు దీని మీద స్పందించారనుకోండి, వెళ్ళండి గుడ్. ఇప్పుడు ఒకవేళ స్పందించకపోతే దాని తర్వాత ఏం చేయాలని చెప్పి నెక్స్ట్ కార్యాచరణ ఉంటది.